రాష్ట్రం వామపక్షాలను కోరుకుంటున్నది. ఎర్రజెండా అవసరం ఏర్పడ్డది. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన చూసినాం. ఉమ్మడి రాష్ట్రంలోనూ తర్వాత ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ పాలన చూస్తున్నాం. కేంద్రంలో బీజేపీ పాలన చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలంటే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారాలి. అదే ఇప్పుడు తక్షణ అవసరం అనేది కనిపిస్తా ఉంది. ఈ మూడు పార్టీలు కూడా అధికారం కోసం తమలో తాము కుమ్ములాడుకోవడం, కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, దీవించుకోవడం తప్ప ప్రజల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజాస్వామ్యం పట్ల కూడా వీళ్ళకి అంత విశ్వాసం ఉండదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, ఫామ్ హౌస్ యజమానులు, ధనిక రైతులు వాళ్ళ ప్రయోజనాలే తప్ప కార్మికుల గురించి, వ్యవసాయ కూలీల గురించి, వృత్తిదారుల గురించి, దళితులు, గిరిజనులు, మహిళల గురించి ఈ మూడు పార్టీలు పట్టించుకునే స్థితిలో లేదు. అందుకని మెజారిటీ ప్రజలు వీడే కదా. ఈ ప్రజల జీవితాలు మారాలి అని అంటే ఎర్రజెండా ఉద్యమం బలపడాలి, వామపక్ష ఉద్యమం బలపడాలి, సిపిఎం బలపడాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడ్డది. గత చరిత్ర తీసుకున్నా, ఉమ్మడి రాష్ట్ర చరిత్ర తీసుకున్నా వామపక్ష ఉద్యమం ప్రాధాన్యత ఏమిటో ఈరోజు తెలంగాణ ప్రజలకు మళ్ళీ గుర్తొస్తుంది. అందుకని ఇప్పుడు ఈ రాష్ట్రం ఇంకేమాత్రం ఈ మూడు పార్టీల చుట్టూ తిరగడానికి లేదు. ఎర్రజెండా ముందుకు రావాలి, సిపిఎం బలపడాలి అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా రాజకీయంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలతో, ప్రత్యామ్నాయ విధానాలతో సిపిఐఎం ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాను. చెప్పచ్చు. ఈ మహాసభలో అనేక అంశాలు చర్చిస్తాం. అందులో కీలకమైంది రాజకీయ అంశం ఉంటుంది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మార్చడం ఎట్లా, ఎర్రజెండా ముందుకు రావడం ఎట్లా, ఎర్రజెండా ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు పెంచడం ఎట్లా, రాజకీయంగా వామపక్షం ప్రజలను హత్తుకొని ప్రజలతో మమేకమై రాష్ట్ర రాజకీయాల్లో వామపక్షాల పాత్ర పెంచడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి అనేది ఒక కీలకమైనటువంటి ఎజెండాగా ఈ మహాసభలో ఉండబోతుంది. వీటికి తోడు ఇప్పటిదాకా పేద ప్రజల గురించి, కష్టజీవుల గురించి కొట్లాడింది సిపిఎం, వామపక్షాలు తప్ప కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లకు అసలు పట్టి ఉండవు కదా. మన తెలంగాణలో చూస్తే కార్మికులను సంఘటితపరిచి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతున్నది ఏమనంటే ఎర్రజెండా. ఈ మూడు పార్టీలు ఎక్కడ కనపడదు. మన భూతద్దం పెట్టి వెతికినా కనపడదు. కనీస వేతనాల కోసం ఈ రాష్ట్రంలో కృషి చేస్తున్నది ఎర్రజెండా తప్ప మరొకటి కాదు. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కనీస వేతనాల సవరణ జరిగితే ఇప్పటి వరకు కనీస వేతనాల సవరణ జరగలేదు. అది కాంగ్రెస్ పట్టించుకోదు, టీఆర్ఎస్ పట్టించుకోదు, బీజేపీకి అసలు ఈ సోయి ఉండదు. కాబట్టి మళ్ళా ఇప్పుడు ఎర్రజెండా నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో 1 కోటి మంది కార్మిక కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య. ఒకవైపు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి, వేతనాలు మాత్రం ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి కనీస వేతనాలు తప్ప ఇప్పటి వరకు మళ్ళీ వాటిని సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆశ్చర్యకరమైంది, కనీస వేతనాలు సవరిస్తే ప్రభుత్వం మీద ఏమి భారం పడదు. వాళ్ళు జీవో ఇవ్వాలి, ఇంతకంటే తక్కువ వేతనం ఇవ్వద్దు. దాన్ని పట్టుకొని యాజమాన్యాలతో కొట్లాడుతున్నందుకు అదొక సాధనం మాత్రమే దాన్ని. కానీ యాజమాన్యాల మీద ఉన్న ప్రేమతో ప్రభుత్వాలు అలాంటి జీవోలు ఇవ్వడానికి సిద్ధంగా లేవు.
గతంలో బీఆర్ఎస్ అంటే, ఇప్పుడు కాంగ్రెస్ అంటే, కేంద్రంలో మోడీ సర్కార్ కూడా వైఖరి చేస్తాం. ఇంకా దారుణమైనటువంటి వైఖరి తీసుకుంది మోడీ సర్కార్. ఇదంతా మనం చూస్తున్నాం. అట్లనే ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల సమస్య మీద, సాగుభూమి సమస్య మీద గత 3 సంవత్సరాల కాలంలో 1,00,000 కుటుంబాలు 69 కేంద్రాల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఇప్పుడు కొట్లాడుతున్నాయి. ఎర్రజెండా నాయకత్వంలో కొట్లాడుతున్నాయి. ఇళ్ల స్థలాలు ఈ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత పాలకులది. ఇది రాజ్యాంగబద్ధం. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా ఈ పాలకులకు సోయింది. అటు బీజేపీ పట్టించుకోదు, అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్టించుకోదు. మోడీ అయితే దేశంలోనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రకటించి 2023 డిసెంబర్ 31 నాటికి అందరికీ కట్టిస్తాను. 23 పోయింది, 24 డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసినమ్మా. దిక్కులేదు. అందుకని ఎవరికి పట్టింది? ఎన్నికలకు ముందు వాగ్దానాలకు లేదు. అందుకని ఇప్పుడు 1,00,000 కుటుంబాలు పోరాటంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కొట్లాడింది కూడా ఇదే ఎర్రజెండా. బీఆర్ఎస్ ఉన్నంత కాలం కట్టించిన ఇళ్ళన్నా అందరికి పంచండి పేదలకు అని చెప్పేసి అలాంటి చూసాము. స్కీమర్ వాళ్ళ అంగన్వాడీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు, ఐకేపీ కార్మికులు కావచ్చు, ఎవరు పోరాడినా వాళ్ళ కండగా నిలబడ్డది ఎర్రజెండా. ఈ బీఆర్ఎస్లు, బీజేపీలు, కాంగ్రెస్లు వెతికిన కనపడుతున్నారు. అట్లనే వ్యవసాయ కూలీ, గ్రామీణ పేదలకు సంబంధించినటువంటి సమస్య. అసలు వ్యవసాయ కూలీ అనేటువంటి మాట బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ డిక్షనరీలో కనపడదు. మీరు ఎక్కడ వెతికినా దొరకదు. చూడండి, పేద రైతులు, కౌలు రైతులు అనే మాట కూడా కనపడదు, వినపడదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఈ పేదల సమస్యల మీద కొట్లాడుతున్నది